ప్రైజ్ లార్డ్. ఈ లోకంలో ఉన్నప్పుడు నా స్టోరీ అయిపోయింది అనుకుంటున్నావేమో, నీ జీవితానికి అంతం వచ్చింది అనుకుంటున్నావేమో. ఇక నేను సాధించలేను, నేను ముందుకు వెళ్ళలేను, ఈ రోగం నన్ను ఓడించింది, సమస్యలు నన్ను ముందుకు పోనివ్వవని భయపడుతుంటే మనసు మార్చుకో దేవుని బిడ్డ. నీ జీవితాన్ని తిరిగి ప్రారంభించే ప్రభు నీతో ఉన్నాడు. ఆమేన్. ఆయన నీ జీవితాన్ని ప్రారంభింపజేస్తాడు. ఒకవేళ యవన కుమార్తె నీ వివాహం కొరకు ప్రార్థిస్తున్నావేమో, తల్లిదండ్రులు మీ పిల్లల జీవితాలు స్థిరపడాలని ప్రార్థిస్తున్నారేమో, మీకు రావాల్సిన మేలులు మీరు పొందాలని ఆశిస్తే, నువ్వు దేవుని యందు విశ్వసించిన వ్యక్తివైతే, నీవు దేవుని మార్గంలో జీవిస్తున్నట్లయితే, వాక్యానికి విధేయులై దేవుని చిత్తాన్ని నెరవేర్చబోతున్నట్లయితే ఖచ్చితంగా ముందు గతి రానే వస్తుంది. నీ ఆశ భంగము కానేరదు. సామెత 23:18. నువ్వు వర్ధిల్లే రోజు రాబోతుంది దేవుని బిడ్డ. నువ్వు ఆరోగ్యవంతుడిగా నడిచే రోజు రాబోతుంది దేవుని బిడ్డ. నీ అనారోగ్యం నిన్ను విడిచిపోయే రోజు వచ్చునుగాక. నీ శాపాలు నువ్వు జయించుదువుగాక. దేవుని కృపలో నీ ఇల్లు నీ కుటుంబం దీవించబడే రోజు వచ్చునుగాక. నా జీవితమంతా ప్రయాసలు పడగా, శోధనల సంద్రములో మునిగిపోగా, నా జీవితమంతా ప్రయాసలు పడగా, శోధనల సంద్రములో మునిగిపోగా, నా ఆశల తీరం అడుగంటిపోగా, ఆప్యాయత చూపి ఆదరించినావు. నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది. నీ కృప లేనిది నేను బ్రతుకలేనయా. నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది. నీ కృప లేనిది నేను బ్రతుకలేనయా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. బ్రతికి ఉన్నానంటే నీ కృప, నే జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు.